వరంగల్కి ఎయిర్పోర్టు రాబోతోంది. దశాబ్దాల కళ నెరవేరిందని అందరూ సంతోషించారు. కానీ సరిగ్గా ఇక్కడే క్రెడిట్ వార్ మొదలైంది. ఆ ఘనత మాదంటే మాదని రెండు పార్టీలు ఓపెన్గానే కొట్టేసుకుంటున్నాయి. ఇంతకు వరంగల్ ఎయిర్పోర్ట్ ఎవరి కృషితో వచ్చింది? ఏ కండిషన్ సవరిస్తే వచ్చింది? మొత్తానికి వరంగల్ ఎయిర్పోర్టుకు లైన్ క్లియర్ అయింది. ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. విమానాశ్రయ నిర్మాణం కోసం కేంద్రం నుంచి 205 కోట్ల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. భూసేకరణ సమస్య క్లియర్ అయింది. జిఎంఆర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ అయింది. ఇంతవరకు బాగానే ఉంది. సరిగ్గా ఇక్కడే క్రెడిట్ వార్కు తెరలేచింది. ఈ ఘనత తమదంటే తమదని కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. మా వల్లే ఎయిర్పోర్ట్ వచ్చిందంటే కాదు మాదే కష్టం అంటూ ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు ఘర్షణకు దిగాయి. ప్రధాని మోడీ చొరవ వల్లే విమానాశ్రయం వచ్చిందని బీజేపీ నేతలు సంబరాలు చేసుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా సెలబ్రేషన్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఒకే సమయంలో ఎయిర్పోర్ట్ మెయిన్ గేట్ దగ్గర కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎదురెదురు పడ్డారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. కార్యకర్తల మధ్య చిన్న తోపులాట లాంటిది జరిగింది. బీజేపీ నేతలు ప్రధాని మోడీకి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి అదే చోట పాలాభిషేకం చేసేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వచ్చి ఇరు వర్గాల వారిని శాంతింపజేసి వారందరినీ అక్కడి నుంచి పంపించేశారు. నిజానికి మామ్నూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని గతంలోనే డిమాండ్స్ వినిపించాయి. తాజాగా కేంద్రం దీనికి అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంతో వరంగల్ ప్రాంతంలో వ్యాపారం, పర్యాటకం విస్తరిస్తుంది. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే గతంలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు 150 కిలోమీటర్ల దూరం వరకు మరో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దని హెచ్ఏఐఎల్ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీంతో వరంగల్ ఎయిర్పోర్టుతో పాటు మరే ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణం జరగలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జిఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎన్ఓసి అడ్డంకిని అధిగమించింది. 150 కిలోమీటర్ల నిబంధనలను సవరించారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే జిఎంఆర్ సంస్థ ఏదైతే షరతులు పెట్టిందో ఇప్పుడు అదే జిఎంఆర్ సంస్థ వరంగల్ ఎయిర్పోర్ట్ కడుతోంది.